Good morning, students. How are you all? I hope all you are all doing good and sound. Wishing you all a very happy new year. Wishing you all the good health and wealth, prosperity towards you. Yeah, coming to here, page number 15, course book, volume 2, grade 3. Welcome to you all for part 2. మనమందరం లాస్ట్ టైం హెల్త్ గురించి తెలుసుకున్నాం కదా. టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ హైజీన్. హైజీన్ అంటే ఏంటి అంటే క్లెన్లీనెస్ ఇస్ నథింగ్ బట్ క్లెన్లీనెస్. ఎలా మనం క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండడం అంటే ఏంటి, నార్మల్గా స్వీప్ చేయడము, లేదంటే ఏరియాస్ అన్నీ కూడా డస్ట్ లేకుండా ఉండడం, ఇదే అనుకుంటాం. కానీ ఈ హైజీన్లో కూడా, ఈ క్లెన్లీనెస్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పేజ్ నెంబర్ 15లో పర్సనల్ హైజీన్ ఇన్వాల్వ్స్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ బాడీ అండ్ కీపింగ్ ఇట్ క్లీన్. సో పర్సనల్ హైజీన్ అనేది మన బాడీని క్లీన్గా పెట్టుకోవాలి, అలాగే కేర్ తీసుకోవాలి. ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని గురించి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ కాంట్రిబ్యూట్స్ 2/3 ఆఫ్ అవర్ హెల్త్. అంటే 2/3 మనం నీట్గా ఉంటే రోగాలు అనేవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. మనం నీట్గా లేకుండా, క్లీన్గా లేకుండా ఉంటే రోగాలు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. చాలామంది పిల్లలకి వెంటనే కూడా జలుబు చేస్తూ ఉంటుంది, వెంటనే కోల్డ్ అనేది అటాక్ అవుతుంది, వెంటనే కాఫ్ వస్తుంది, ఈజీగా ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. అందరం అనుకుంటాము వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అంటే తట్టుకునే శక్తి లేదేమో అని. తట్టుకునే శక్తి కంటే కూడా వాళ్ళ బాడీ క్లీన్గా ఉందా లేదా, వాళ్ళు హైజీన్గా ఉంటున్నారా లేదా, ఓరల్ కేర్ తీసుకుంటున్నారా, నెక్స్ట్ వాషింగ్ హెయిర్ తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా టిప్స్ అనేవి ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓరల్ హైజీన్. వీ మస్ట్ వాష్ అవర్ మౌత్ అండ్ క్లీన్ అవర్ టంగ్ అండ్ టీత్ ఎవ్రీ మార్నింగ్ ఏం చేయాలి, బ్రష్ తీసుకొని టంగ్ క్లీన్ చేసుకోవాలి, టూత్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకు క్లీన్ చేసుకోవాలి టీత్ అని అంటే, మనం రాత్రి అంతా ఫుడ్ పార్టికల్స్ తినింటాం కదా, ఏవో ఫుడ్ తినింటాం, రాత్రి చపాతీ తినింటాం, రైస్ తినింటాం, ఇంకేదో తినింటాం. కానీ అవన్నీ కూడా ఇరుక్కుపోయి జమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్రిములు చూస్తూ ఉంటారు కదా మీరు, కోల్గేట్ ట్రీట్మెంట్, లైఫ్ బాయ్ ట్రీట్మెంట్, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో అలాగా ఆ క్రిముల వల్ల మనకి ఏమొస్తుంది, డయేరియా వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇంకా ఏంటి ఫుడ్ పాయిజన్ అవుతుంది. మనం బ్రష్ చేయకుండా తినేసామనుకోండి, ఇన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాలన్నిటికీ రావడానికి కారణం ఏంటి, బ్రష్ చేయకపోవడం. సో కాబట్టి ఏం చేయాలి, నీట్గా బ్రష్ చేయాలి. మార్నింగ్ ఒకసారి బ్రష్ చేయాలి, నైట్ ఒకసారి బ్రష్ చేయాలి. నెక్స్ట్, ఆ డాక్టర్ అడ్వైజెస్ అస్ టు క్లీన్ అవర్ టీత్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఆల్సో. డాక్టర్స్ ఏం చెప్తారు, మనం పడుకునే ముందు కూడా ఏం చేయాలంట, బ్రష్ చేసుకుని పడుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో అడ్వైజబుల్ టు రైజ్ ఇన్ ద మౌత్ ప్రాపర్లీ. నోట్లో నీళ్ళు వేసుకొని ఏం చేయాలి, బాగా రైజ్ అంటే పుక్కలిచ్చాలి బాగా, విత్ వాటర్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఏ మీల్ ఆర్ ఏ స్నాక్ టు ప్రివెంట్ టూత్ డికే అంటే పళ్ళు కుచ్చిపోకుండా ఉండాలంటే ఏదైనా స్నాక్ తినిన తర్వాత, లేదంటే ఫుడ్ తీసుకున్న తర్వాత, మీల్స్ చేస్తాం కదా, అవి చేసిన తర్వాత ఏం చేయాలి, నీళ్ళు వేసుకొని పుక్కలిస్తూ ఉండాలన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుంది, దవడలు అనేవి కుచ్చిపోకుండా ఉంటాయి, పళ్ళు కుచ్చిపోకుండా ఉంటాయి. కాబట్టి ఏం నేర్చుకున్నాం మనము, ఓరల్ హైజీన్ అంటే ఏంటంటే మన మౌత్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడు. వాళ్ళు ఏం చేస్తారు, అబ్బాయి ఏంట్రా బ్రష్ చేసావా, లేదా నువ్వు అసలు ఇవాళ అంటూ ఉంటారు. అంటే బ్రష్ అనేది నీట్గా చేసే స్మెల్ అనేది రాదనమాట. మనం నోరు మూసుకొని ఉండి లోపలికైనా, మనం ఎప్పుడు కూడా నోరు మూసుకొని ఉంటాం కదా, సో మాట్లాడడం ఏం చేయము, ఆటోమేటిక్గా నోరు అనేది స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. అలా రాకుండా ఉండడానికి మనకి మౌత్ ఫ్రెషనర్స్ వాడతాము, సెంటర్ ఫ్రెషనర్ తింటారు, ఇంకా ఏం చేస్తారు, ఇప్పుడు కోల్గేట్ సంథింగ్ ఏదో వచ్చింది కదా, మౌత్ ఫ్రెషనర్స్ వాటర్ లిక్విడ్ లెవెల్లో ఉంటాయి, అవన్నీ కూడా వాడుతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలి, పక్కన వాళ్ళకి మనం డిస్టర్బెన్స్ కాకూడదు, మన నోటి వల్ల వాళ్ళకి స్మెల్ అనేది రాకూడదు అని అంటే మనం నీట్గా బ్రష్ చేయాలి. నెక్స్ట్, క్రిముల నుంచి మన హెల్త్ని మనం కాపాడుకోవడానికి కూడా బ్రష్ అనేది నీట్గా చేయాలి. నెక్స్ట్, వాషింగ్ బాడీ. Everybody should take a shower or bath every day before going to work or school, and after running from work, school, after taking a bath, a clean towel should be used to wipe our body dry. ఏం చేయాలి, రోజు కూడా స్నానం చేయాలి. మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి. స్నానం చేయకుంటే బ్యాక్టీరియా అంతా, ఈ క్రిములు, స్వెట్, మనకు ఓపెన్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి ఈ హ్యాండ్స్కి కానీ మనకు స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అండర్ ఆర్మ్స్, సో ప్రైవేట్ ఏరియాస్, వీటన్నిటిలో ఏమవుతుంది, ఎక్కువగా స్వెట్ అనేది ఫామ్ అయిపోయి బాడీ ఎక్కువ కంపు కొడుతుంది. సో స్వెట్ అనేది ఎక్కువ వస్తే ఆటోమేటిక్గా అక్కడ ఏముంటాయి, జమ్స్ ఉంటాయి, క్రిములు ఉంటాయి. సో ఆ జమ్స్, ఆ క్రిములన్నింటినీ ఏం చేయాలి, మనం నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే బాడీ అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. అందుకే ట్వైస్ ఏ డే, ఎప్పుడు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మార్నింగ్ మనం వచ్చేటప్పుడు వర్క్కి ఫ్రెష్గా వస్తాం కదా, సో మార్నింగ్ ఒకసారి స్నానం చేయాలి, నైట్ పడుకునేటప్పుడు వర్క్ అంతా చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి నైట్ ఒకసారి స్నానం చేయాలి. వాషింగ్ హెయిర్. దిస్ గర్ల్ ఇస్ స్ట్రాచింగ్ హర్ స్క్లాప్. అంటే ఏం చేస్తుంది అమ్మాయి, తనంతా చుట్టూతో గోకుతుంది. ఎందుకు గోకుతుందో
నవ్వుతుంది? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇచ్చింగ్? ఎందుకు అమ్మాయి నవ్వుతూ గోకుతుంది? ద డర్టీ అండ్ ద స్వెట్ మేక్ అవర్ హెయిర్ డర్టీ. సో డర్ట్, మనం తిరుగుతూ ఉంటాం కదా, బయట తిరిగేటప్పుడు దుమ్ము చాలా పడుతుంది. నెక్స్ట్ స్వెట్, చెమట ఆటోమేటిక్గా వస్తుంది టెన్షన్ వల్లనో లేదంటే వేడి వల్లనో టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇట్లా ఆటోమేటిక్గా స్వెట్ అనేది వస్తుంది. ఇట్ మే రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హెడ్ లైట్స్, అంటే పేలు వస్తాయి. అండ్ డాండ్రఫ్ మార్క్డ్ బై ఇచ్చింగ్, డాండ్రఫ్ కూడా వస్తుంది. సో వీ షుడ్ బ్రష్ అవర్ హెయిర్ ఎవ్రీ డే అండ్ వాష్ ఇట్ అట్లీస్ట్ వన్స్ ఏ వీక్. సో తలకి ఎప్పుడు ఏం చేయాలి? దువ్వెనతో కోమ్ చేసుకోవాలి. అలాగే కనీసం అంటే వారానికి ఒక్కసారైనా సరే మనం ఏం చేయాలి? హెయిర్ వాష్ అనేది చేయాలి. యాక్చువల్గా వారానికి 2 times చేయాలి. ఫర్ ట్వైస్ ఏ వీక్ యూ హ్యావ్ టు డూ యువర్ హెడ్ బాత్. అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ లైస్ ఆర్ డాండ్రఫ్, వాట్ ఎవర్ ఇట్స్ ఇట్, బికాస్ వీఆర్ వాకింగ్ హియర్, రైట్? వీఆర్ కమింగ్ టు స్కూల్ ఎవ్రీ డే, వీఆర్ లిజనింగ్ ద క్లాసెస్. బికాస్ నవ్ ఆన్వర్డ్స్, nowadays we are not coming to school, we are listening only online classes. But at the same time, while you are sitting in your home, you are playing games, you are going out, so you are doing something more, right? So that's why the dirt maybe occurs more in your hair. So that is why the reason you have to wash your hair daily, means డే బై డే ఏం చేయాలి? నీట్గా హెయిర్ని వాష్ చేసుకోవాలి. కనీసం అంటే ఒక వీక్లో మనం 2 times అన్న హెయిర్ వాష్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సెలెక్టివ్ హెయిర్ కండిషనర్స్ ఆల్సో ప్రమోట్స్ ద హెల్త్ ఆఫ్ యువర్ హెయిర్. కండిషనర్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు చాలా వెరైటీస్ కండిషనర్స్ అనేవి వచ్చాయి. కండిషనర్ అంటే ఏంటంటే షాంపూ చేసిన తర్వాత హెయిర్ అనేది ఎక్కువగా సాఫ్ట్గా ఉండడానికి, స్మూత్గా ఉండడానికి, నీట్గా ఉండడానికి ఏం చేస్తాం? కండిషనర్ అనేది అప్లై చేస్తాం అనమాట. అది కూడా జస్ట్ క్రీమీ సబ్స్టాన్స్ లాగా ఉంటుంది. ఈ కండిషనర్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేస్ట్ ఆన్ చేయండి. వాషింగ్ హ్యాండ్స్ డ్యూరింగ్ నార్మల్ యాక్టివిటీస్, diseases causing germs can come in contact with our hands and gradually sweep into the food we take when we touch it. సో మనకు మామూలుగా ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి 1-10 సార్లు చేతులు కడుక్కుంటున్నాం. ముందైతే ఎలా పడినా కూడా అలాగే తినేస్తూ ఉండేవాళ్ళం కదా. కానీ హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కొంతమందికి షేక్ హ్యాండ్ ఇస్తాము, మన ఫ్రెండ్స్ మీద చేయి వేస్తాము, అదే చేయి తీసుకెళ్ళి కడుక్కోకుండా ఫుడ్ తింటాము. ఆ ఫుడ్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోకుండా ఈ చేతిలో ఉన్న క్రిములన్నీ ఎక్కువ వెళ్ళిపోయి లోపల ఫుడ్ పాయిజన్ అయ్యి అపెండిక్స్ రావడమో లేదంటే ఫుడ్ పాయిజన్ అయిపోయి డయేరియా ఎక్కువ అయిపోవడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఎప్పుడు కూడా ఏం చేయాలి? హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ దిస్ జర్మ్స్ కాజెస్ సెవెరల్ సిక్నెసెస్, చాలా సిక్నెసెస్. ఒక సిక్నెస్ అంటే ఒక రోగంతో మనం సరిపెట్టుకోలేము అనమాట. డయేరియా వస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది, ఇంకా వాట్ నాట్ అన్నీ వస్తాయి. జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఇంకా లాస్ట్కి కరోనా కూడా వస్తుంది క్రిముల వల్ల. అందుకే ఏం చేస్తారు? స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్ అని ఎందుకంటారంటే హ్యాండ్స్ అనేవి ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో కూర్చుంటే ఏం అలానే బయట తిరగమంటారు మేడం, కరోనా ఉంది కదా అనుకోవచ్చు. కానీ మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తల వల్ల క్రిములను మన దగ్గరికి రానికుండా చేస్తామన్నమాట. టు గెట్ రైడ్ ఆఫ్ జెర్మ్స్ వీ షుడ్ ఆల్వేస్ యూజ్ సోప్ అండ్ క్లీన్ వాటర్. ఎప్పుడు కూడా క్లీన్ వాటర్ యూజ్ చేయండి, మంచి సోప్ యూజ్ చేయండి. టు క్లీన్ అవర్ హ్యాండ్స్, wrist, the backs of hands and between fingers, that drying the hands is also desirable. ఏం చేయాలి? హ్యాండ్ వాష్ ఎలా చేయాలి? ఇలా హ్యాండ్స్లో పంప్ చేసుకోండి సంథింగ్, ఏదైనా హ్యాండ్ వాష్ లేదంటే వాట్ ఎవర్ శానిటైజర్. మనం శానిటైజర్ నార్మల్గా హ్యాండ్ వాష్ లేనప్పుడు వాడతాం, కానీ శానిటైజర్ లేనప్పుడు ఏం చేయాలి? హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ని తీసుకొని ఫస్ట్ ఇలాగా రబ్ చేయండి, దాని తర్వాత ఇలా ట్విస్ట్, దాని తర్వాత మళ్ళీ ఇలాగా. సో ఇలా అన్నీ చేసిన తర్వాత ఈ బాటమ్ వేల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇలా ట్విస్ట్ చేయండి, దాని తర్వాత లాస్ట్లో ఇలా ట్విస్ట్. సో అప్పుడు ఏమవుతుంది? క్రిములన్నీ కూడా నీట్గా పోతాయి అన్నమాట. సో దానివల్ల మనకు డిసీజెస్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. హ్యాండ్స్ మస్ట్ బీ వాష్ బిఫోర్. ఎప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి? బిఫోర్ ప్రిపేరింగ్ ఫుడ్. మనం ఫుడ్ని ప్రిపేర్ చేసేటప్పుడు బిఫోరే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి? ఆఫ్టర్, తర్వాత. ప్లేయింగ్ అవుట్ సైడ్, బయట ఆడుకొని వచ్చినప్పుడు, బురదలో ఆడుకుంటావో మట్టిలో ఆడుకుంటావో ఏం ఆడుకుంటావో నీకే తెలియాలి మరి. కాబట్టి బయట ఆడుకొని వచ్చిన తర్వాత ఏం చేయాలి? హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. యూజింగ్ టాయిలెట్స్కి వెళ్ళినా కూడా యూజ్ చేయాలా మేడం? అవునండి, యూజ్ చేయాలి. లేకుంటే క్రిములు వచ్చేస్తాయి కదా. క్రిములు వచ్చేస్తే నేను చెప్పాను కదా ఇన్ని రోగాలు వస్తాయని. ఖచ్చితంగా కూడా ఏం చేయాలి? టాయిలెట్స్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఏం చేయాలి? హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ప్లేయింగ్ విత్ పెట్స్ కూడా అదేంటి మేడం, మా చాక్లెట్ ఇంట్లోనే ఉంటుంది, మా చాక్లెట్కి ఏం కాదు, మా చాక్లెట్కి మేము అంతా హైజీన్గానే పెడతాము, మీరేంటి కడుక్కోమంటున్నారు హ్యాండ్స్ అని అనుకోవచ్చు. సో వాట్ ఎవర్, మనం ఎంత హైజీన్గా ఉన్నా కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎందుకంటే డాగ్స్కి కానీ క్యాట్స్ కానీ చిన్న చిన్న లైట్స్ ఉంటాయి, అంటే పిడుదుల్లాగా ఉంటాయి, అవి బాడీలోకి ఎంటర్ కాకూడదు అనమాట. ఎంటర్ అయితే అవి మన బ్లడ్ అంతా కూడా పీల్ చేస్తాయి. కాబట్టి
హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. హ్యాండిలింగ్ ట్రాష్, ఏదైనా చెత్త పదార్థాలు పట్టుకున్నప్పుడు మన హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. బ్లోవింగ్ నోస్, ముక్కులో ఏలు పెట్టుకున్నాం నోట్లో పెట్టుకుంటాం, అవునా? ఎంతమందికి ఆ హ్యాబిట్ అని చెప్పండి. చాలా చెడ్డ హ్యాబిట్ కదా అది. సో ముక్కులో ఏలు పెట్టుకున్నప్పుడు లేదంటే చీదినప్పుడు వెంటనే ఏం చేయాలి, హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. స్నీజింగ్ ఇందాకే చెప్పాను ఆల్రెడీ. స్నీజింగ్ అంటే చీదినప్పుడు వెంటనే హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే 99.9% కూడా మన స్నీజింగ్లో, మన స్పెల్ట్లో అంటే ఉమ్మి వేయడంలో వీటన్నిటిలో కూడా బ్యాక్టీరియా అనేది ఎక్కువ శాతం ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎప్పుడు 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇంతకుముందు బిఫోర్ ఎప్పుడు చెప్పాను, ఓన్లీ వంట వండేటప్పుడు బిఫోర్ వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ ఇప్పుడు ఇవన్నీ చెప్పాను. బిఫోర్ ఆఫ్టర్ 2 సార్లు ఎప్పుడు చేసుకోవాలి, ఈటింగ్ ఫుడ్ తినే ముందు వాష్ చేసుకోవాలి, అయిపోయిన తర్వాత కూడా వాష్ చేసుకోవాలి. కేరింగ్ ఫర్ ద సిక్, ఎవరికైనా మనం గాయం అయితే ఆయింట్మెంట్ పూస్తున్నప్పుడు వాష్ చేసుకోవాలి, డెటాయిల్తో వాష్ చేసుకోవాలి. ట్రీటింగ్ ఏ వూండ్ కట్టేటప్పుడు, ఎందుకంటే ఆ వూండ్లో బయటికి మనకు బ్లడ్ అనేది వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియాతో తొందరగా కాంటాక్ట్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి, మనము వెంటనే హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వేరింగ్ క్లీన్ క్లాత్స్ విత్ స్వెట్ అండ్ స్టెయిన్స్ బికమ్ డ్రై. మామూలుగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి కదా, అట్టలు అంటే అలాగే అట్ట ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చెమట ఎక్కువైనా మన ప్రైవేట్ పార్ట్స్లో మీరు ఒకసారి షర్ట్ వేసుకుంటారో లేదంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఒకసారి తీసి చూడండి, ఎక్కువగా స్వెట్ పట్టినప్పుడు అండర్ఆర్మ్స్ కింద అది అలాగే అట్ట కట్టుకొని పోయి ఉంటుంది, ఎక్కువ డర్టీ ఉంటుంది అనమాట దాంట్లో. దీస్ షుడ్ బి వాష్డ్ విత్ లాండ్రీ సోప్. ఇది ఎక్కువ ఏం చేయాలి, లాండ్రీ సోప్ అంటే రిన్ సోప్, బట్టలు తుకుతాం కదా ఆ సోప్తో వాష్ చేయాలి. అండ్ డ్రైడ్ ఇన్ ద సన్, ఎండలో ఎండబెట్టాలి. బిఫోర్ వేరింగ్ దెమ్ అగైన్ క్లాత్స్ ఎస్పెషల్లీ అండర్ క్లాత్ షుడ్ బి చేంజ్ ఎవ్రీ డే. సో మనం ఇన్నర్స్ వేసుకుంటాం కదా, తప్పేం లేదు, అందరం వేసుకుంటాం ఇన్నర్స్. ఆ ఇన్నర్స్ ఏం చేయాలి, మనం ప్రతిరోజు కూడా న్యూ క్లాత్స్ అనేవి వేసుకోవాలి. ఇన్నర్స్ అనేవి కూడా కొత్తగా చేంజ్ చేస్తాం, ఎందుకంటే లోపల స్వెట్ కానివ్వండి లేదంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండేటివి మనం నీట్గా క్లీన్ చేసుకొని ఉతుక్కొని వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కీపింగ్ షూస్ అండ్ సాక్సెస్ డ్రై క్లీన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది సాక్స్ మీరే క్లీన్ చేసుకుంటున్నారు, లేదు మేడం మా మమ్మీ చేస్తుంది, మేము ఇంకా 3rd క్లాస్, మేము ఎందుకంటే ఇప్పుడే చేయాలి అంటున్నారా? ఖచ్చితంగా కూడా ఏం చేయాలి, సాక్స్లన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. షూస్ అండ్ సాక్స్ అబ్జర్వ్ స్వెట్. ఎక్కువగా షూస్ అండ్ సాక్స్ ఏం చేస్తాయి, లోపలికి గాలిపోదు కాబట్టి సాక్స్లలోకి ఎక్కువగా స్వెట్ అనేది అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి. వన్ దే ఆర్ ఓన్ ఫర్ లాంగ్ టైం. 8 hours ఉంటాం కదా మనం స్కూల్లో. సో 8 hours ఉండే లోపల ఎక్కువగా స్వెట్ అనేది అది పీల్చుకుంటాం అనమాట. కాబట్టి ఏం చేయాలి, రోజు క్లీన్ చేసుకోవాలి వాటిని. బ్రషింగ్ ద షూస్, వాషింగ్ ద సాక్సెస్ ఎవ్రీ డే, కీప్ దెమ్ క్లీన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ స్మెల్. సో ఏం చేయాలి, రోజు క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాదు, క్లీన్గా ఉంటున్నాయి అనమాట. సాక్స్లు క్లీన్గా ఉంటాయి, షూస్ క్లీన్గా ఉంటాయి. అలా కాకుండా సాక్స్లు క్లీన్ చేసుకోకుండా అలాగే వచ్చావనుకో, బై మిస్టేక్ ఏదైనా కంప్యూటర్ ల్యాబ్కో పైన డీజే రూము సంథింగ్ ఎక్కడికైనా వెళ్ళి ల్యాబ్లో కూర్చోవాలంటే సాక్స్లు ఖచ్చితంగా ఇప్పాలి. సాక్స్లు ఇప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుంది, స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తే ఏం చేస్తారు టీచర్స్, ఏమయ్యా నువ్వు సాక్స్లు ఉతుక్కోలేదా, ఏమమ్మా నువ్వు సాక్స్లు ఉతుక్కోలేదా, ఏంటంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అని ఖచ్చితంగా అనేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా సాక్సెస్ అనేవి క్లీన్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫీట్. వీ షుడ్ వాష్ అవర్ ఫీట్ ప్రాపర్లీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే. ఏం చేయాలి, పాదాలు అనేవి చాలా క్లీన్గా కట్టుకోవాలి, అట్లీస్ట్ ఒక్కసారన్నా కూడా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు డ్రై దెమ్ ఎస్పెషల్లీ బిట్వీన్ ద టోస్. వేల సందుల మధ్య కూడా ఏం చేయాలి, బాగా ఆరబెట్టుకోవాలన్నమాట, నీట్గా ఆరబెట్టుకోవాలి. లేదంటే అక్కడ మనకు ఫంగస్ అనేది ఫామ్ అయిపోయి పగిలిపోవడము స్కిన్, లేదంటే మీరు ఎవరైనా మీ పెద్దవాళ్ళని ఇంట్లో చూస్తూ ఉంటారా, పగులుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోరు అనమాట. పళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటారు, పట్టించుకోరు. కొంతమంది చెప్పులు వేసుకుంటారు, కొంతమంది చెప్పులు వేసుకోరు. వాళ్ళకి ఏమవుతాయి, పగుళ్ళు అనేవి ఎక్కువ వచ్చేస్తుంటాయి, మట్టి ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఆ టాయ్స్ అంటే ఆ ఏళ్ళ సందుల మధ్య ఏమొస్తుంది, మురికి అనేది ఎక్కువగా చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఎప్పుడు కూడా క్లీన్ టాయ్స్ అంటే క్లీన్ ఫుడ్ని మనం క్లీన్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ కీపింగ్ నెయిల్స్ ట్రిమ్ అండ్ క్లీన్. నెయిల్స్ అనేవి కూడా ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి, ట్రిమ్ చేసుకోవాలి. కనీసం వీక్లీ ట్వైస్ అన్న నెయిల్స్ పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫింగర్ నెయిల్స్ అండ్ టో నెయిల్స్ కలెక్ట్ డర్టీ అండ్ డర్ట్ అండ్ మే స్ప్రెడ్ సమ్ ఇన్ఫెక్షన్. గోర్లు పెంచుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అనమాట. గోర్లు పెంచుకుంటే ఏం చేస్తారు, గోర్లు ఆటోమేటిక్గా లోపల ఏమొస్తుంది, మట్టి అనేది వచ్చేస్తుంది. ఆ మట్టి కడుపులోకి పోయిందనుకో ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఫుడ్ పాయిజన్ నేను చెప్పాను, ఫీవర్ వరకు వెళ్ళిపోతుంది, కరోనా వరకు వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా నెయిల్స్ అనేవి కట్ చేసుకుంటూ ఉండాలి. టు కీప్ ద నెయిల్స్ క్లీన్ వీ షుడ్ యూస్ క్లీన్ నెయిల్ కట్టర్ ఫర్ ట్రిమ్మింగ్ అండ్ నెయిల్ బ్రష్ ఫర్ క్లీనింగ్.
ఏం చేయాలి, నెయిల్ బ్రష్ క్లీన్గా ఉందా లేదా చూసుకోవాలి, నెయిల్ కట్టర్ క్లీన్గా ఉందా, ఏమైనా మట్టి ఉందా, ఏమైనా మురికి ఉందా, ఇవన్నీ కూడా నీట్గా చెక్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అవాయిడ్ బిట్టింగ్ అండ్ చివింగ్ ద నెయిల్స్, గోర్లు కొరకడం కానీ గోర్లు నమలడం చేయకూడదు అనమాట. ఆ గోర్లలో ఉండే మట్టంతా నువ్వు కొరుకుతావు, మట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది, చివి చేస్తావు, అంతా వెళ్ళి కిడ్నీస్లో కూర్చుంటుంది. కిడ్నీస్లో కూర్చున్న స్టోన్స్ అయితే, స్టోన్స్ వస్తే ఇంకేం చేస్తారు, ఒకవేళ స్టోన్ 13 mm కంటే ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేస్తే ఇంక మన లైఫ్లో ఎప్పుడు ఇలా కూర్చొని ఉండి ఎప్పుడు పెయినే వస్తుంది. చూసారా ఎన్ని ఉన్నాయో. కాబట్టి ఎప్పుడు కూడా నెయిల్స్ అనేవి తినకూడదు, అలాగే పెట్టుకోండి. నెక్స్ట్, కాఫింగ్ అండ్ స్నీజింగ్. వైల్ కాఫింగ్ ఆర్ స్నీజింగ్ వీ షుడ్ టర్న్ అవే ఫ్రమ్ పీపుల్ ఆర్ కవర్ అవర్ నోస్. ఒకవేళ స్నీజింగ్ వస్తుంది వెంటనే ఇలా పెట్టుకోండి, దగ్గు వస్తుంది వెంటనే ఇలా పెట్టుకోవాలి. మౌత్ విత్ టిష్యూ పేపర్ ఆర్ హ్యాండ్ కర్చీఫ్. సో హ్యాండ్ కర్చీఫ్తో అయినా టిష్యూ పేపర్తో అయినా సరే నీట్గా మనం ఏం చేయాలి, కవర్ చేసుకొని తుమ్మాలి. అదర్వైజ్ డ్రాప్లెట్స్ ఆఫ్ లిక్విడ్ కంటైనింగ్ జెమ్స్ ఫ్రమ్ ద నోస్ అండ్ మౌత్ విల్ స్ప్రెడ్ ఇన్ ఎయిర్ అండ్ అదర్స్ మే అఫెక్టెడ్ బై ఇట్. సో దగ్గినప్పుడు చీరినప్పుడు ఏమొస్తుంది, ఆటోమేటిక్గా పక్కన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో అది స్ప్రెడ్ అయినప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుంది, చిన్న చిన్న డ్రాప్లెట్స్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయినప్పుడు వాళ్ళకు కూడా ఏమవుతుంది, జలుబు దగ్గు అనేది వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మన నుంచి పక్కన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన నుంచి పక్కన వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోవాలి. అలాగే ఇంకోటి ఏం చేయాలి, టిష్యూ పేపర్ అన్నా పెట్టుకోవాలి. ఏదన్నా ఉంటే ఇప్పుడు తుమ్ము వస్తుంది వెంటనే ఏం చేయాలి, ఇలా పెట్టుకొని తుమ్మాలి. దగ్గు వస్తుంది ఇలా పెట్టుకొని దగ్గాలి. సో ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉండాలి. నెక్స్ట్, పర్సనల్ హైజీన్. పర్సనల్ హైజీన్ ఇందాక నేను చెప్పాను కదా, ఓరల్ టీత్, ఓరల్ బ్రషింగ్, ఓరల్ కేర్. తర్వాత ఇంకోటి ఏంటి, వాషింగ్ బాడీ, వాషింగ్ హెయిర్, టేకింగ్ కేర్ ఆఫ్ ఫీట్, వాషింగ్ హ్యాండ్స్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ నో వన్ లైక్స్ టు బీ క్లోజ్ టు ఏ పర్సన్ హూ ఈజ్ డర్టీ అండ్ స్ట్రేక్. సో ఇప్పుడు మనం స్కూల్కి వస్తూ ఉంటాము, ఎవరైనా మన ఫ్రెండే బురదలో వచ్చాడు అనుకో, మన దగ్గరికి మనం వెళ్తామా, ఫ్రెండ్ అయినా కూడా వెళ్ళమన్నమాట. ఎందుకు, చాలా డర్టీగా ఉన్నాయి, ఆ డర్టీ అంతా నాకు ఎక్కడ అవుతుందో, వాటి దగ్గర నుంచి ఆ దుమ్మంతా నాకు ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పేసి మనం కూడా భయపడతాం. అలాగే రోగాల నుంచి మనం దూరంగా ఉండాలి అని అంటే ఇలాంటి హైజీన్ మెథడ్స్ అనేవి మనము తప్పనిసరిగా పాటించాలి. నెక్స్ట్, ఇంకా వచ్చే క్లాస్లో మనం మళ్ళీ శానిటైజింగ్, అలాగే మన శానిటరీ హైజీన్ గురించి ఏంటి, నెక్స్ట్ మన పబ్లిక్ హైజీన్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం వచ్చే క్లాస్లో. సో దట్స్ ఆల్ ఫర్ పార్ట్ 2. మళ్ళీ నేను పార్ట్ 3లో మీ ముందు ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్.